అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. నెల్లూరు సినిమా చరిత్రకు 100 ఏళ్ళు. నెల్లూరులో సినిమా పరిశ్రమ మొదలయ్యి 100 ఏళ్ళు. మొట్టమొదటి సినిమా హాలు నిర్మించి సరిగ్గా 100 ఏళ్ళు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు మాయమైపోతూ తిరిగి మనం తర్వాత తరం వారు మననం చేసుకునేదే. అలా మనం చేసుకున్న ప్రతి అంశం కూడా చరిత్ర. అందుకనే ఇప్పుడు మనం ఈ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. నెల్లూరు సినిమా చరిత్ర గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ నెల్లూరులో మొట్టమొదటి సినిమా హాలు 1924 ప్రాంతంలో నిర్మించారు. ప్రస్తుతం టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంటే లీలామహల్ ఉన్న వీధిలో ప్రస్తుతం టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉన్న కార్యాలయంలోనే ఈ సినిమా హాల్ నిర్మించారు. ఈ సినిమా హాల్ పేరే కృష్ణ సినిమా. 1924లో నిర్మించినప్పటికీ ఇది 1927లో నెల్లూరు పెద్ద గాలివాన కూలిపోయింది. పెద్ద గాలివాన అంటే బహుశా అందరికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే ఒక పీడకల. ఎందుకంటే ఆ గాలివానకి సరిగ్గా 12 గంటలు 18 గంటలు ఉన్న ఈ గాలివానకి దాదాపు 1200-1500 మంది నెల్లూరులో చనిపోయారు. అంత పెద్ద గాలివాన. ఆ గాలివానకు కూడా ఈ సినిమా కూలిపోయింది. ఆ తర్వాత దీనిని నిర్మించిన దాఖలాలు అయితే లేవు. కానీ దీనికంటే ముందు అంటే 1917-1918 ప్రాంతంలో సిద్ధారెడ్డి రామలింగారెడ్డి టౌన్ హాల్ ప్రాంతంలో స్తంభాలు నిర్మించి తెరలు దించి బాల్కనీ ఏర్పాటు చేసి కొంతకాలం సినిమా ప్రదర్శనలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో వీరు చేతితో తిప్పే ప్రొజెక్టర్ని వాడినట్లు కూడా చెబుతారు. అందులో రేబాల సుబ్బరామిరెడ్డి కూడా పనిచేశారు. ఇలాగే 1929లో వినాయక సినిమా హాల్ని అప్పట్లో ఒక BA చదివిన వై రామ్మూర్తి గారు యాజమాన్యం కింద ఈ సినిమా హాల్ని నిర్మించారు. ఈ చలనచిత్ర ప్రదర్శనశాల నెల్లూరు సినీ పరిశ్రమకు సరికొత్త ఊపిరి నింపింది అప్పట్లో. అలాగే కొత్త హాలు, విజయలక్ష్మి హాలు, ఇవన్నీ కూడా ఒక చరిత్ర ఉంది. వీటికి అన్నిటికి కూడా ఆ రోజుల్లో సినిమా హాల్ నిర్మించడం అంటే ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి అవగాహనతో నిర్మించిన వాళ్ళు అనమాట. అలాంటి సినిమా హాల్ అసలుకి ఎన్ని సినిమా హాళ్ళు ప్రారంభించారు, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి ఆ రోజు నుంచి చూస్తే ఈ రోజుకి కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో థియేటర్స్ వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో ఎన్ని సినిమా హాళ్ళు ప్రారంభమయ్యాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా హాళ్లను ఎవరు ప్రారంభించారు అసలు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అంశం. అలాగే మొదటి సినిమాలుగా ఎవరి సినిమాలకు అవకాశం లభించింది ఆ రోజుల్లో, అలాగే రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సినీ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా ఎందరెందరో వీటిని ప్రారంభించారు. ఏ సినిమాలను ఎవరు ప్రారంభించారు, అంతేకాకుండా 122 సినిమాలు ఇక్కడ 100 రోజులు ఆడితే ఏ హీరో ఎన్ని ఆడాయి, ఇది ఒక మిస్టరీ లాంటి జవాబులు మనం వినబోతున్నాము. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లవే కాదు, కొత్త హీరోలు, చిన్న హీరోలు కూడా ఇక్కడ 100 రోజులు ఆడిన చరిత్ర సృష్టించిన దాఖలాలు ఉన్నాయి. మహామహులు నటించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన సందర్భంలో కూడా ఆ పోటీగా వచ్చినా కూడా ఒక చిన్న సినిమాలు కూడా ఇక్కడ 100 రోజులు ఆడిన చరిత్ర నెల్లూరులో ఉంది. అలాగే ఇక్కడ ఎన్ని శతదినోత్సవ వేడుకలు అంటే ఈ పండుగలు జరుపుతారు కదా 100 రోజులు అయిన తర్వాత, అవి ఎన్ని జరిగాయి నెల్లూరులో, ఏ హీరోలే కాదు ఎన్ని హీరోలు జరిగినాయి, ఎన్ని వేడుకలు ఇక్కడ జరిగినాయి, ఈ వేడుకలకి ఎవరు హాజరయ్యారు, హీరోలు నాయకులు మాత్రమే కాదు హిందీ పరిశ్రమ హీరోలు కూడా ఇక్కడ అంటే నెల్లూరులో హాజరయ్యి సభలను విజయవంతం చేసిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. అలాగే అసలు హిందీ సినిమాలు నెల్లూరులో సెంచరీ చేశాయా అంటే 100 రోజులు ఆడాయా? ఎస్, అవుననే మనకి రికార్డు ఉంది, అవుననే సమాచారం కూడా ఉంది. అలాగే తొలి రోజుల నుంచి కూడా నిన్నటి కల్కి వరకు కూడా నెల్లూరులో సినిమా షూటింగ్లు జరిగాయి. అసలు నెల్లూరులో ఎన్ని సినిమా షూటింగ్లు జరిగాయి, ఏ ప్రాంతంలో జరిగాయి, ఎవరెవరు నిర్మించారు, ఏ హీరోలు పాల్గొన్నారు, ఇవన్నీ కూడా 100 ఏళ్ల సినిమాలో భాగంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కరోజు ఒక గంటలో మనం మాట్లాడుకునే అంశాలు కాదు. ఎందుకంటే ఇదంతా చరిత్ర సంబంధించింది, రికార్డ్ అయ్యేది. మనం వాస్తవ పరిస్థితులను వివరిద్దాం. అలాగని అంతా ఒకరోజు కాకపోయినా అంశాల వారీగా ఇది 3 రోజులకు 4 రోజులకు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాము, మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన నెల్లూరు చరిత్ర సినిమా చరిత్ర అయినప్పటికి కూడా దీనికి ఒక గౌరవమైన చరిత్ర ఉంది కాబట్టి ఇది మనం తెలుసుకుందాం, భావితరాలకు అందిద్దాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా నెల్లూరు ప్రైమ్ టీవీని, ముందుగా నడిపించండి, కామెంట్ చేయండి, మిత్రులకు కూడా పరిచయం చేయండి, సదా ఆదరిస్తారని ఈ తొలి ఎపిసోడ్ థియేటర్స్ ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనే విషయం మాత్రం మీ దృష్టికి తీసుకొచ్చి వస్తున్నాను. సదా ప్రోత్సహిస్తారని విశ్వసిస్తూ మీ ఈతకోట సుబ్బారావు, నెల్లూరు ప్రైమ్ టీవీ.